వాయమ్మనే ఒకటే పారి గుండెల బండర వేసినట్టయింది కదా. సూతనే మనకు గట్లనిపిస్తే అక్కడున్నోళ్లకు ఇంకెట్లా అనిపించుంటది చెప్పుండ్రి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలా రాకాశాలలు ఎగసి పడుతున్నాయి కదా. ఇక అలల దాటికి బీచ్ రోడ్ మొత్తం దెబ్బతిని అటికెంచి రాకపోకలు కూడా బంద్ అయినాయి. దీంతోని అసలుకు ఆడ పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకుందామని వర్మ సారు ఆడున్నలతోని కలిసి దెబ్బతిన్న రోడ్లు చూస్తుంటే ఒకటే పారి అలలు ఎగుసిపడేటాలకు పెద్ద పారేషాని కథే అయ్యింది. ఇంకా నయ్యం, ఎవ్వరికేం కాలేదు. ఇంకొంచెం భారీ అలలొత్తే మాత్రం పెద్ద తక్లీఫ్ అయ్యేది పోండ్రి. ఇగియాల పొద్దటిలా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సారు అన్ని శాఖల అధికారులను ఎంబడిపెట్టుకొచ్చి కోతకి గురైతున్న ఉప్పాడ సముద్ర తీరాన్ని చూసి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించిండు. అట్లనే సీఎం చంద్రబాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతోని తీర ప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారం చేసేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పిండు కలెక్టర్ సారు. ఇక ప్రజలెవలు అలల తాకిడికి బుగులు పడొద్దని భరోసా కూడా ఇచ్చిండు. కాని సముద్రం అల్లకల్లోలంగా మారి నీళ్లన్నీ దగ్గర పట్లున్న ఊర్లలోకొచ్చి ముంచెత్తుతున్నాయి. మరిగా తీర ప్రాంతం కోతకి గురికాకుండా రక్షణ చర్యలను ఎప్పటివరకు తీసుకుంటారో తెలియదు గాని లీడర్లైనా అధికారులైనా ఇసొంటి కాడికి పోయినప్పుడు జర ఎనక ముందు చూసుకోండి. లేకుంటే బాధితులను పరామర్శించడానికి పోయి బాధితులైనరని చెప్పుకునే పరిస్థితి వస్తది. ఏమంటున్నాం, జర పాయిలం మరి.